నేటి నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై నిన్నటి ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. వచ్చే వర్షాకాల సమావేశాలను నేషనల్ ఈ విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతోందని చెప్పారు. నేటి నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. వచ్చే వర్షాకాల సమావేశాలను నేషనల్ ఈ విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతోందని చెప్పారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, అందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం, సహకారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉప శాసన సభాపతి కె రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్ ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపేలా ఇటార్సీ విజయవాడ మధ్య ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని అశ్విని వైష్ణవ్కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్పూర్, చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త రైలు మార్గాల్లో సర్వీసులను నడపాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ల గురించి ఈ భేటీలో ప్రస్తావించారు. అలాగే ఏపీ మీదుగా వెళ్లే 3 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక బెంగళూరు, చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ తిరుపతిని అనుసంధానం చేసేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50% రాయితీపై ఖాళీ రేఫర్ కంటైనర్లు కేటాయించాలని మంత్రిని కోరారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దేశంలో ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపేలా ఇటార్సీ విజయవాడ మధ్య ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని అశ్విని వైష్ణవ్కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్పూర్, చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను అనుసంధానించేలా వివిధ కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనని ఆమోదించాలని మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు. కాకినాడ టౌన్ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్న ఉపాధ్యాయురాలు హర్షిత తేజశ్రీలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. పిల్లల్లో ఒకరిగా కలిసిపోయి ఆటపాటల ద్వారా పాఠాలు, నైతిక విలువలు, పరిశుభ్రత, ఆరోగ్యపు అలవాట్లు బోధిస్తున్న ఉపాధ్యాయులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పిల్లల్లో ఒకరిగా కలిసిపోయి ఆటపాటల ద్వారా పాఠాలు, నైతిక విలువలు, పరిశుభ్రత, ఆరోగ్యపు అలవాట్లు బోధిస్తున్న కాకినాడ అర్బన్లోని శ్రీ ముళ్లపూడి వెంకట్రావు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ అడవాల హర్షిత తేజశ్రీ కృషిని ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ ఆటల ఆధారిత బోధనా పద్ధతులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. తెలుగు భాష గొప్పతనం పిల్లలకు అర్థమయ్యేలా ఆయా సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు చాలా బాగుందని అన్నారు. విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో గత విద్యా సంవత్సరంలో 134 ఉన్న విద్యార్థుల సంఖ్యను 183కు పెంచిన మీ కృషి ప్రశంసనీయమని మంత్రి నారా లోకేష్ కీర్తించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత కల్పించడం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ శాసనసభాపక్షం తెలిపారు. తిరుపతి లడ్డూ వ్యవహారం, కేంద్ర బడ్జెట్లో జరిగిన కేటాయింపులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు వీజీ రామ్జీ అంశంపైన మాట్లాడనున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం భేటీ అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి నివాసంలో జరిగిన సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, పార్థసారథి, ఈశ్వర్రావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విష్ణుకుమార్ రాజులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, పోతుల సునీత, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవులు పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు జరిగిన బీజేపీ శాసనసభాపక్షంలో పలు అంశాలపై చర్చించారు.
అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ నిర్దిష్టమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురానుంది. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు, పివిఎన్ మాధవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ తమ వాణి వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదానికి జరుగుతున్న వ్యవహారాలకు తేడా ఉందని, వీటిపై సభలో లేవనెత్తుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి జరగబోయే మేలును ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి తెలియజేశారు. వివి రాంజంపై చర్చకు వచ్చే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల నిధులు, అలాగే అనేక రకాల కార్యక్రమాలు, అలాగే అనేక కార్యక్రమాలు కలిసి ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ఒక విధానాన్ని అవలంబించింది. మనం చూడటం జరిగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని చెప్పి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగా అనేక రకాల విషయాలు చేయటం జరిగింది. ఆ విధంగా కేవలం అదేని కాదు, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకెళ్లిన తీరు, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జరిగిన అనేక రకాల కార్యక్రమాలు, ఆ విధంగా ఒక మంచి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎన్నికల వరకే కాకుండా ఎన్నికల తర్వాత కూడా కొనసాగించే విధంగా వెళుతున్నాం. సో కనుక ఆ నేపథ్యాన్నే తప్పనిసరిగా రాబో బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. అమెరికా తర్వాత అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి దానికి ఇంకా మిగిలిన సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రము, గూగుల్ సెంటర్స్ ఏదైతే డేటా సెంటర్స్కి అగ్రగామి రాష్ట్రంగా ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా ఉంటుంది. పర్టికులర్గా వ్యవసాయానికి గ్లోబల్ బ్రాండింగ్ రావాలని అనేక వాటికి కొబ్బరి, కోకో, జీడి మామిడి వీటన్నిటికీ కూడా అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంగా కోనసీమ ఉద్యానం రైతులకు ప్రత్యక్షంగా అలొకేట్ చేయడం జరిగింది. అట్లాగే పర్యాటకం, ప్రకృతి ఆధారితానికి మీద అభివృద్ధి పడే ఇండస్ట్రీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద అనుమానం లేకుండా మనం చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి మనం చెబుతా ఉన్నాం, అన్సైంటిఫిక్గా మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది మనం ఒకప్పుడు అడిగాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది. అది ఇప్పుడున్న ప్లానింగ్ కమిషన్ లేకపోవడం మూలాన, నీతి ఆయోగ్ రావటం మూలాన ఆ స్టేటస్ ఇవ్వలేని కారణంగా కేంద్రం గత 12 సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా మనకి సపోర్ట్ చేస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు పని చేస్తున్నారో వారు గతంలో 100 రోజులే ఉండేది, ఇప్పుడు దాన్ని 125 రోజులు చేయడం జరిగింది. ఇంట్లో ఇంకా ప్రధానంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి దేశంలో. ఈ పని దినాలు ఈ విధంగా ఉన్న సందర్భంలో రైతులకి కూలీలు దొరకటం లేదు అనే ఆలోచన వచ్చిన సందర్భంలో, ఎప్పుడైతే రైతులకి అత్యవసర పనులు ఉంటాయో ఆ పనుల సందర్భంలో 60 రోజులు ఈ పని లేకుండా మిగతా అన్ని రోజులు 125 రోజులు వీరికి పని ఇవ్వాలని, ఈ అంశాన్ని కూడా రేపు అసెంబ్లీలో తీసుకురావాలనేది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరయ్యేంత వరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో పోలీసు అధికారులతో శాంతి భద్రతల ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరయ్యేంత వరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 4 వైపులా పటిష్టమైన పోలీసు బందోబస్తుతో పాటు అధునాతన సమాచార సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీసు అధికారులు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆట విడుపుగా ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. నెల రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్చి 5, 6, 7వ తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వారికి ఆట విడుపు కలిగించాలని క్రీడలు, సాంస్కృతిక విభాగాల అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీల నిర్వహణ సన్నద్ధతపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్చి 5, 6, 7 తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆట విడుపు కలిగించాలని క్రీడలు, సాంస్కృతిక విభాగాల అధికారులకు సూచించారు. క్రీడా పోటీల విభాగంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి కనపరుచుతున్నారని, అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఉత్సుకత చూపుతూ ఉండటం హర్షణీయమని అన్నారు. క్రీడల ఈవెంట్ నిర్వహణకు శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్పులతో పాటు కమిటీ వేయాలన్నారు. ప్రజాప్రతినిధులు నిర్ణయించిన 3 రోజుల్లో క్రీడా పోటీలను మధ్యాహ్నం నుండి జరపాలన్నారు. అలాగే కల్చరల్ కార్యక్రమాలు చివరి రోజు సాయంత్రం నుండి ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా సాంస్కృతిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఈసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబ సభ్యులతో హాజరు కావాలని కోరనున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, పికిల్ బాల్ పోటీలు నిర్వహించాలని ప్రాథమికంగా శాప్ అధికారులు స్పీకర్ అయ్యన్న పాత్రుడి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్కిట్స్, ట్రాక్ సింగింగ్ తదితర వీక్షకులను అలరించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గాల ర్యాంకింగ్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టాప్ 1 స్థానం దక్కడం పట్ల బీజేపీ శాసనసభ పక్షం కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టాప్ 1లో నిలవటం ఎమ్మెల్యే సుజనా చౌదరి పనితీరు కారణంగానే అని సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనియాడారు. నగరంలోని కానూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు సహచర సభ్యులు శాలువాతో సత్కరించి సుజనాకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఫస్ట్ రావడం ఆనందంగా ఉందన్నారు. తాను నియోజకవర్గానికి చేసింది తక్కువేనని, చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. నియోజకవర్గంలో చందాదందా లేకుండా దాదాపుగా నియంత్రించామని పేర్కొన్నారు. ర్యాంకింగ్ అనేది ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యాయి అనే దాని మీద ఇచ్చారని, ఎమ్మెల్యేగా నాకు కూడా ఫస్ట్ టైం అనుభవం కాబట్టి సహకరించిన ప్రజలకు, అధికారులకు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇక్కడ ఎన్నికల సమయంలో మొదటిసారి పూర్తిగా తిరిగాను. ఎన్నికలైన తర్వాత నిరంతరం తిరుగుతూ ఉన్నానని, తాను చేసింది 25% లేదా 30% మాత్రమే ఉంది. ఇంకా 75% చేయాల్సి ఉందని వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా ఉద్దేశం ప్రకారం నేను ఎలక్షన్లప్పుడు ఫస్ట్ టైం పూర్తిగా తిరిగాను. ఆ తర్వాత రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాం. దాన్ని బట్టి ఆలోచిస్తే చేసింది 25%, 30% ఉంది. ఇంకా 70% చేయవలసి ఉంది. ఆ దిశగా వర్కౌట్ చేస్తాను. నా యాజ్ ఎమ్మెల్యేగా పని చేయించగలను. కలెక్టర్ గారితో మాట్లాడి, ఇంకోళ్ళతో మాట్లాడి అన్నీ మనమే చేయలేం. నో దందా, నో చందా అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాం. అది కాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి ఎంత వీలైతే అంత చేసి ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించగలిగితే కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఉన్న మన ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే దిశగా తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా నా ఫోకస్ ప్రివెంటివ్ సిక్నెస్, సిక్ కాకుండా ఎలా చేయాలి వీలైనంతవరకు. హెల్త్ కేర్ అని చెప్పి సిక్ అయినాక రియాక్టివ్ మేనేజ్మెంట్ కాదనేది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ పొలవమని హాస్పిటల్స్కి వెళ్లకుండా మెటర్నిటీ సెంటర్స్ పెడితే కనుక ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి, దాంతోపాటు స్కూల్స్ ఇంప్రూవ్మెంటు, ఎన్జిఓస్ ద్వారా మాట్లాడి ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసాం.
మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి వీధికి ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయం రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఇప్పటి వరకు 54 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 90 లక్షల రూపాయలతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ వద్ద 60 లక్షల రూపాయలతో పోతేపల్లి జ్యువెలరీ పార్కు వద్ద సీసీ రోడ్ల నిర్మాణాలను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, గోపు సత్యనారాయణ తదితరులతో కలిసి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం పోతేపల్లి జ్యువెలరీ పార్కులోని పలు పరిశ్రమలు షాపుల్లో కలిగిదిరిగారు. జ్యువెలరీ తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కు మన అస్తిత్వానికి నిదర్శనమని అన్నారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఇప్పటి వరకు 54 కోట్లు ఖర్చు చేశాము. రోడ్లు అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంగినపూడి బీచ్ని అభివృద్ధి చేయడం ద్వారా రోజురోజుకి జనాభా పెరుగుతుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కును మోడల్ పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ పరిశ్రమలు ఉన్నప్పటికీ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసిందన్నారు. పోతేపల్లి జ్యువెల్ కళను కాపాడుకోవడంతో పాటుగా తగిన గుర్తింపు తీసుకురావడంతో పాటు పారిశ్రామికవేత్తలకు వ్యాపారాభివృద్ధికి కావలసిన సకల సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యల కారణంగా ఇక్కడ పనిచేసే మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణంతో పాటుగా డ్రైనేజీ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకు లేకపోవడంతో తాగునీటికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఏపీఐఐసీతో సంప్రదించి ఆటోనగర్లో ఓవర్ హెడ్ ట్యాంకర్ ఏర్పాటు చేస్తామని, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మోడల్ పార్కుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఈ జ్యువెలరీ పార్క్ని ఒక మోడల్ పార్క్ కింద డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య ఉంది. అలాగే ఈ రోడ్లో వర్షం పడితే ఎక్కువగా మహిళలు ఇక్కడ వర్క్ చేస్తారు. దగ్గర దగ్గర 4-5 వేల మంది వర్కర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నీళ్ళలో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ రోడ్డుని చేస్తాం జరుగుతుంది. 3.7 మీటర్ల విడ్త్తో రోడ్డు అయితే ఇప్పుడే ఏగతో డీగతో మాట్లాడి కంప్లీట్ రోడ్ టు ఎండ్ టు ఎండ్ ఎక్కడ కూడా మధ్యలో మట్టి అనేది లేకుండా చూసి ఏర్పాటు చేయమని, అవసరమైతే పేవ్డ్ బ్లాక్స్ కూడా కంప్లీట్ చేసి వచ్చిన వాటర్ పోయేటట్టుగా డ్రైన్ కూడా దీనికి కొద్దిగా డ్రైన్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా కరెక్ట్ చేసి ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కింద చేయాలనే ఉద్దేశంతో ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి చిరంజీవి గారి ఫండ్స్తో ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ప్లాన్ చేసాం. అది దాదాపు పూర్తి అవడానికి దగ్గరలో ఉంది. ఇంకొక 3 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసి మొత్తం కూడా ఇక్కడ అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆటో నగర్ కూడా మొన్న వాళ్ళు కూడా అక్కడ సమస్య చెప్పారు, మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు, ఈ రెండింటికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు కాబట్టి ఏపీఐసి నుంచి మాట్లాడి అది కూడా అక్కడ ఒక వాటర్ ట్యాంక్ని ఆటో నగర్ కోసం కంప్లీట్ చేయడం జరుగుతుంది. రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పని వేళల ముగింపు కంటే 1 గంట సమయం ముందుగానే ప్రార్థనల నిమిత్తం బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే 1 గంట సమయం ముందుగానే ప్రార్థనల నిమిత్తం బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రంజాన్ మాసంలో 1 గంట ముందుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి బయటకు వెళ్లేందుకు అనుమతినిచ్చే నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు విశేషంగా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు రైస్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైస్ కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సహకారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సాధనలో రైస్ కేంద్రం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు రైస్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణా సదుపాయాలను పూర్తిగా వినియోగించుకుని స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. శిక్షణ పొందిన మహిళలు ఉత్పత్తి దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా ఆనవాయితీ ప్రకారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానం తరపున శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం తరపున చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, గాంధీ ఆలయ ఈవో వికేసీన నాయకులు సతీ సమేతంగా మరియు వైదిక కమిటీ అర్చకుల బృందం మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీశైలం మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం దుర్గగుడి బృందానికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధంగా లభించిన హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చినా ఉద్యోగులకు నష్టం కలిగించే ఏ నిబంధననైనా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆలపర్తి విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కెఎస్ఎస్ ప్రసాద్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని, 33 సంవత్సరాల సర్వీసు నిబంధన పాతదేనని, ఈ విషయంలో వస్తున్న అవాస్తవ ప్రచారాల గురించి ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని తేల్చి చెప్పారు. ఏపీ జేఏసీ కార్యవర్గ సమావేశం నగరంలోని గాంధీనగర్లోని ఎంజీఓ హోంలో నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై, కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్గా ఏ విద్యాసాగర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రధానంగా 2023 జూలై నెలలో నియమించాల్సిన వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకంలో జాప్యం జరగకుండా బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కమిటీ నియామకంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలన్నారు. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్లు తప్పనిసరిగా రిటైర్ అవ్వాలని ప్రభుత్వం చెబుతున్న నిబంధన కొత్తది కాదని, గత 4 దశాబ్దాలుగా ఆ నిబంధన అలాగే ఉందని, ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం ఏ సవరణ చేయాలనుకున్నా ముందు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన తర్వాత వారి అంగీకారంతోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. 20వ తారీఖులోపు సంఘాల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతామని, ప్రచారాలను, వదంతులను ఉద్యోగులు ఎవరూ నమ్మవద్దని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తెలిపారు. ప్రభుత్వం నవంబరులో 6 డిమాండ్లపై హామీ ఇవ్వడం జరిగిందని, వీటిలో 5 డిమాండ్లకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం జరిగిందన్నారు. సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులను నిబంధనల ప్రకారం ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ రూల్ 44లో 33 సంవత్సరాలకి సంబంధించిన ఉద్యోగులందరినీ రిటైర్ చేస్తారనే వార్తాపత్రికల్లో ఉద్యోగుల్లో ఇదొచ్చింది. ఉద్యోగులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ముఖ్యంగా ఏపీ జేఏసీ పక్షాన కూడా ఒకటి తెలియజేస్తున్నాం. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద 33 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ చేద్దామనే క్లాజు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్లోనే ఆ క్లాజ్ ఉంది. ఆ క్లాజ్కి ఇప్పటి వరకు రిటైర్ అయిన వ్యక్తి కూడా ఎవరు లేరు. అందుకని కొత్తగా మన మీద దాపురించిన విషయాలు ఏమీ లేవు. తెలిసి తెలియని వాళ్ళు, ఆ విషయాల్లో పరిజ్ఞానం లేని వాళ్ళు, ఆ విషయ సంగ్రహంగా పూర్తిగా తెలియకుండా వాటి మీద ఉద్యోగుల్లో అనవసరమైన అపోహలు, ఉద్యోగుల్లో అనవసరమైన ఆందోళన రేకెత్తిస్తుందని చెప్తున్నాం. ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ దీన్నే మన ముందు ప్రవేశపెట్టింది. అందులో మనం ఏదైతే 1-2 అంశాలు అనుకుంటున్నామో అవి ఆల్రెడీ పాత వాటిలో కూడా ఉన్నాయి. ఒకవేళ మొత్తం 100 పేజీల రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో కానివ్వండి, మిగిలిన రూల్స్లో కానివ్వండి,
ప్రభుత్వం ఎప్పుడు అమెండ్ చేసినా ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని మాట్లాడి మాతో చర్చించిన తర్వాతే అమెండ్మెంట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. మాతో చర్చిస్తూనే 20వ తారీఖుకి సమయం ఇచ్చి ఉద్యోగ సంఘాలు ఏదైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగ సంఘాలన్నిటికీ ప్రభుత్వం ఆ కాపీలు పంపించి దీని మీద అబ్జెక్షన్స్ కానీ ఇంకొకటి కానీ ఉంటే 20వ తారీఖు లోపు పంపించమన్నారు. 20వ తారీఖు తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించి దాని మీద మంచి చెడులు సజెషన్స్ అమెండ్మెంట్స్ తీసివేయాల్సి కూడాల్సి అన్నీ కూడా కలుపుకుని చేస్తారన్న విషయాన్ని ఉద్యోగులకు తెలియజేస్తున్నాం. ఈ ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యని పరిష్కారం చేయడంలో చొరవ చేయాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చొరవ చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ని అమలు చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అవసరమైతే దానికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కోవిడ్ కాలంలో చనిపోయిన వాళ్ళు దాదాపుగా 953 మంది ఉన్నారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి మేము పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిఏడి నుంచి కూడా ఫైలు ప్రిపేర్ చేసి సీఎంఓకి పంపించారని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు శ్రీకాకుళంలో ఏ ఘటన అయితే జరిగిందో అది రేపు మరొక జిల్లాలో జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. గుంటూరులోని హోటళ్లలో ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 10 బృందాలుగా విడిపోయి స్థానిక హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. కిచెన్ స్టోర్ రూమ్లను పరిశీలించారు. నాణ్యతలను పాటించని హోటల్స్ కు నోటీసులు ఇచ్చారు. లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో భారీగా ఉల్లంఘనలు బయటపడ్డాయి. వంటగదిలో వాడుతున్న నూనెలు తనిఖీ చేయగా అవి పూర్తిగా రంగు మారినట్లు గుర్తించారు. 50 కిలోల వరకు నిల్వ ఉంచిన చికెన్ ను సీజ్ చేశారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు నారా లోకేష్ ఢిల్లీలో 4 రోజుల పాటు తిరిగినా ఎవరూ స్పందించలేదు అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మవారు IAS, IPSలుగా అవ్వటానికి వెనుక పడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకుడి పదవీ కాలం 5 ఏళ్లే, అదే IAS, IPSల పదవీ కాలం 35 ఏళ్లు ఉంటారని, అందుకే మన కమ్మవారు IAS, IPSలుగా ఉంటే మనకెంతో ధైర్యంగా ఉంటుందన్నారు. అందుకే కమ్మవారు ఉంటే బంతిలో చివర కూర్చున్నా భోజనం పుష్టిగా దొరుకుతుందన్నారు. మన కమ్మవారి శ్రేయస్సు కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ను స్థాపించామని KGF ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్ పేర్కొన్నారు. కమ్మవారు IAS, IPSలో వెనకబడతా ఉన్నారు. మనకి రాజకీయ నాయకుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలే. కానీ ఒక IAS కానీ IPS కానీ మన వాళ్ళు ఉంటే వారి పదవీ కాలం 35 సంవత్సరాలు. తెలుగులో ఒక మాట అంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆ మూలన కూర్చున్న కానీ బాగానే వడ్డిస్తారని. అలాగే IAS, IPSలో కావచ్చు, రాజకీయాల్లో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మనవారు ఉంటే మనకెంతో ధైర్యం. ముఖ్యంగా KGF స్థాపించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన మన నాయకుడే కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు 4 రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఐక్యం చేర్చుకోవాలి, మన బలం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో KGF స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావారిగూడెంలో అక్రమ మైనింగ్ నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గత 15 నెలలుగా ఏపీ ఎస్పీ పేరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులకు అక్రమ మైనింగ్ కనపట్టలేదా అని గ్రామస్తులు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సవారిగూడెంలో అక్రమ మైనింగ్ నిలిపివేయాలంటూ గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. గత కొంతకాలంగా పోలీస్ అకాడమీ పేరుతో కొండను తవ్వుతున్నారని తెలిపారు. బాంబులు పెట్టి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి బాంబులు పేల్చడం వల్ల ఇళ్లు బీటలు వారుతున్నాయని పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయాల్లో పేలుల వల్ల పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన గేదెలు కొండపైకి వెళ్లి గడ్డి మేస్తూ ఉంటాయని, అలాంటి కొండను నామరూపాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాగునీరు కూడా కలుషితమవుతోందన్నారు. గ్రామస్తుల ధర్నాకి అనుమతుల పేరుతో వేధిస్తున్న అధికారులకు గత 15 నెలలుగా ఏపీ ఎస్పీ పేరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసుల అధికారులకు అక్రమ మైనింగ్ కనపట్టం లేదా అని గ్రామస్తులు ప్రశ్నించారు.
అభివృద్ధి పేరుతో మట్టిని తరలిస్తున్న కాంట్రాక్టర్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అది పోలీస్ అకాడమీ అనేటువంటి పేరుతో స్టార్ట్ చేశారు. మరి ఆ తర్వాత కాంట్రాక్టర్లు ఇవన్నీ మరి తర్వాత వచ్చినాయి. మధ్యలో మా వాళ్ళంతా, మా గ్రామస్తులంతా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, అక్రమంగా ఇదేమిటని అడిగితే వచ్చి డిఎస్పీ గారు సమక్షంలో అందరితో కూర్చొని మాట్లాడి ఇక నుంచి ఆ బ్లాస్టింగ్స్ పెట్టరని చెప్పారు. ఆ తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయండి ఆ బ్లాస్టింగ్. దానివల్ల ఇప్పుడు మా వాళ్ళు అన్నట్టుగా ఇళ్ళన్నీ కూడా కదిలిపోతున్నాయి, గ్రామం మొత్తం కూడా. మా గ్రామం ఏంటంటే కొండ వాళ్ళలో ఉన్న మొత్తం ఇళ్ళన్నీ కూడా దాదాపు 500 ఇళ్ళు ఉంటాయి. ఈ ఇళ్ళకి కూడా మరి ఆ క్రాక్లు వచ్చో లేకపోతే ఉలిక్కిపడి లేకటం, లేకపోతే ఏదైనా పేషెంట్లు ఉంటే కూడా అకస్మాత్తుగా చనిపోయే అవకాశం కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితులు పిల్లలు వీళ్ళంతా కూడా అర్ధరాత్రులు, అది 1-2 మధ్యలో పెడుతున్నారు సార్. అది మేము కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఏంటంటే ఈ అక్రమంగా ఈ జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది. ఇక్కడ 15 నెలలుగా మైనింగ్ చేసి ఒక బొచ్చి మట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సదును చేయలేదు. ఈ 5 ఎకరాల ప్రాంతంలో ఇక్కడ నుండి లారీల్లో ఏంటంటే మట్టిని తరలించుకొని ప్రైవేటు వెంచర్స్ కి వాటికి అమ్ముకొని సొమ్ము చేసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ నిఘా వ్యవస్థలు పనిచేస్తామన్నాయి. అట్లాగే గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామండి. గత 6 నెలలుగా బాంబులు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. నెలకి బాంబుల యొక్క డోస్ పెంచుతూ ఉన్నారండి. ఎందుకంటే సహజసిద్ధంగా ఉన్నటువంటి కొండమట్టి అయిపోయింది, ఇప్పుడు రాయి పగలగొడుతున్నారు. దానివల్ల ఏంటంటే మొత్తం దాదాపు 500 ఇళ్ళు కూడా అర్ధరాత్రి ఉలిక్కిపడి లెగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తా ఉంది. అందుకని మేము ఒకటే కోరుకుంటున్నామండి, బాధ్యత గల అధికారులు ఎందుకు దీన్ని ప్రాపర్ గా మానిటర్ చేయట్లేదు? ఈ రోజు మేము ధర్నా చేయడానికి వస్తే ఒకటే అంటారు, మీరు ధర్నా చేయకూడదు, ప్రభుత్వం నుండి పర్మిషన్ ఉందని అంటున్నారు. మరి 6 నెలలుగా బాంబులు పెడతా ఉండి ప్రజలందరూ ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురవుతా ఇంత ఇబ్బంది పడతా ఉంటే మరి ఆ చట్టం ఏ రోజు వచ్చి ప్రజలను కాపాడింది? కానీ లాస్ట్ వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. అర్ధరైతే 2 ఇంటికాడ నుంచి 3 ఇంట్లో బాగా చేస్తున్నారండి. ఆ టైంలో పిల్లలు అసలుకి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ కోరికి నైట్ పర్మిషన్ కూడా లేదండి. దానికి లారీలు తిరగడం వల్ల రేత్రి పగలు అసలు నిద్ర లేక, కరెంటు తీగలు తెగిపోయి ఎన్నో రేత్రులు నిద్ర లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు స్వయంగా యార్లగడ్డ గారే రేత్రి లేదని కూడా మాకు చెప్పారండి, దీనికి పర్మిషన్ లేదని అన్నారు. అయినా సరే రేత్రి ఆపుతుంటే మీరెవరు ఆపడానికి మమ్మల్ని అని చాలా సార్లు నిలదీశారండి. మళ్ళీ వాటర్ కూడా పంపుల్లోంచి నీళ్లు కూడా కలుషితం అయిపోయి బాగా ఇబ్బందులు పడుతున్నామండి. పిల్లలు తాగటానికి కానీ మేము తాగటానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.